హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి స్కామ్ చేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం తన అనుచరులకు ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు పాతాళానికి వెళ్తున్నాయని, చాలామంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అలాగే ఎస్సీల మీద ఐఏఎస్ అలుగు వరుసని వివక్ష చూపిస్తున్నారని అన్నారు. అందరికంటే పెద్ద మాదిగా పెద్ద మాల నేనే అని రేవంత్ అంటారని, కానీ పేద పిల్లలు టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారితో ఎలా చెప్పిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎస్సీలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని మాజీ సీఎం కేసీఆర్ 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాలపై వివక్ష చూపిస్తుందని, తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడాలని అధికారులను సాంఘిక సంక్షేమ శాఖలో ఎందుకు నియమించారని ప్రశ్నించారు. గురుకుల స్టూడెంట్ నందినికి గోల్డ్ మెడల్ వస్తే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు నగదు ప్రోత్సాహం ఇవ్వరని ప్రవీణ్ కుమార్ అడిగారు. గౌలిదొడ్డిలోని గురుకుల స్కూల్లో ఉన్న టీచర్స్ని తీసివేస్తున్నారని చెప్పారు. గౌలిదొడ్డిలో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని బయటకు పంపాలని ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ లీడర్లు గురుకుల స్కూల్కి వెళ్తే లోపలికి రానివ్వలేదని ఫైర్ అయ్యారు. ఇదేనా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని చెప్తున్న రాజ్యాంగ నీతి అని ప్రశ్నించారు. డబ్బులు ఉన్న పిల్లలకు ఒక రూల్, పేద పిల్లలకు ఒక రూలా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎస్సీలకు బాయ్స్, గర్ల్స్కు ఒక చోట క్లాసెస్ ఉండకూడదని ప్రభుత్వం అంటోందని, అమ్మాయిలకు భువనగిరిలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే దాన్ని ఎందుకు మూసివేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలను కేసీఆర్ ఏర్పాటు చేశారని, కానీ ఈరోజు డిగ్రీ కాలేజీలో ఒక్క అడ్మిషన్ కూడా కాలేదన్నారు. గురుకుల ఉమెన్ డిగ్రీ కాలేజీలు మూతపడే విధంగా రేవంత్ రెడ్డి అలుగు వర్షని కుట్ర చేస్తున్నారని అన్నారు. అలాగే గురుకుల ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ ఫెయిల్ అయితే గవర్నమెంట్ ఎందుకు సప్లిమెంటరీ ఫీజు కట్టలేదని ప్రశ్నించారు. గురుకులాల స్టూడెంట్స్ రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ దగ్గరకు వెళ్తే ఆయన ఏం చేయలేకపోయారన్నారు. గురుకులాల అసిస్టెంట్ కేర్ టేకర్స్ను అలుగు వర్షని తీసివేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సమ్మర్ క్యాంపులు పెట్టారని, రేవంత్ రెడ్డి పాలనలో సమ్మర్ క్యాంపులను రద్దు చేశారని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారికి 30 తులాల బంగారం ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వానికి బడ్జెట్ వస్తుంది, కానీ పేద పిల్లల చదువుకు మాత్రం బడ్జెట్ లేదా అని ఆర్ఎస్ ప్రవీణ్ అడిగారు. గురుకులాల్లో అవుట్ సోర్సింగ్ పార్ట్ టైం ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వడం లేదన్నారు. మంత్రులు బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, ఎస్సీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదని అడిగారు. కాంగ్రెస్లోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు బానిస బతుకులు ఎందుకు బతుకుతున్నారని ప్రశ్నించారు. పేద ప్రజలపై బాధ్యత లేని అధికారులను వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు. టాయిలెట్లను విద్యార్థులు కడగాలని చెప్పిన ఐఏఎస్ అలుగు వర్షిణిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.